నమస్తే. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఉన్నాడు. సాయి సంసారే కానీ లచ్చి దొంగ అన్నటువంటి తీరుగా కల్వకుంట్ల తారక రామారావు యొక్క వ్యాఖ్యలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో లగచర్లకు సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొని వచ్చి టాపిక్ డైవర్ట్ చేయాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రయత్నం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి విధంగా శాంతి భద్రతలను కాపాడలేకపోతా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేటువంటి విధంగా కల్వకుంట్ల వారి మాటలు కనబడతా ఉన్నాయి. సో ఎవరు కూడా లగచర్లలో జరిగినటువంటి రైతులపైన దాడి కానీ రైతుల అరెస్టును కానీ యావత్ సమాజం అంతా కూడా దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించరు. దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎట్లాగూ ఖండించాల్సిందే. దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే రైతులు నిజమైనటువంటి రైతుల మీద ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ చేతికి బేడీలేసి వాళ్ళను థర్డ్ డిగ్రీ పెట్టి హింసించినట్టయితే ఉంటే ఖచ్చితంగా ఏ పోలీసోడు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పెద్దోడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మక్కిలు కూడా ఇరవాల్సిందే, తప్పదు. అది ప్రభుత్వం ఏదైనా కానీ. ఎందుకంటే ఎవరికైనా కానీ రైతుల భూమి పోతుందంటే వాళ్ళకి ఆ రైతులకి ఆ భూమి పైన మక్కువ ఉంటుంది, ఆ భూమిని నమ్ముకొని బతుకుతారు. కాబట్టి ఆ లగచర్లలో జరిగినటువంటి ఈ దాడికి వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరు అన్నటువంటి దానిపైన ఇప్పటికే పోలీసులన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. దాంట్లో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీని వెనకాల కల్వకుంట్ల తారక రామారావు ఉన్నాడు అని చెప్పేసి చాలా ఆరోపణలు రావడం జరిగింది. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. కానీ ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. లగచర్లకు సంబంధించినటువంటి రైతుల ఫోటోలు తీసుకొని వచ్చి ఇలా అసెంబ్లీ ముంగట ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక పక్కన శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మరో పక్కన మేము ఈ రైతుల మీద లగచర్లకు సంబంధించినటువంటి దాడిపైన ఈ శాసనసభ సమావేశాల్లో డిస్కషన్ చేయాలని. సో మీరు అడుగుతున్నది న్యాయమే, కానీ నువ్వు అడుగుతూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. ఎందుకు సిగ్గు అనిపిస్తూ ఉందంటే గతంలో నువ్వు, నీ నాయన, నీ బావ, నీ చెల్లె, మీ అన్న ఉన్నాడుగా సంతోష్రావు, వీళ్ళు చేసినటువంటి ఈ వ్యవహారం మామూలు వ్యవహారమా? అప్పుడున్నటువంటి ఒక దుర్మార్గుణ్ణి, ఆ రాధాకిషన్ రావుని, ఇంకా మరికొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకొని చాలామందిని హింసించినటువంటి ఆ సంఘటనలు జనాలు మర్చిపోలే. ఏదో నువ్వు మర్చిపోవచ్చేమో, ఎందుకంటే నువ్వు చాలామందిని ఆ థర్డ్ డిగ్రీ చేపిస్తూ చాలామందిని పోలీసులతో హింసిస్తున్నటువంటి ఆ సంఘటనలను చూసి కొన్ని మర్చిపోయినవేమో. కానీ ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తా కేటీఆర్, నువ్వు ఈ సంబంధించిన వీడియోని చూసి కనీసం సిగ్గన్న తెచ్చుకో. సరే, లగచర్ల విషయంలో నువ్వు ఏమైనా సమర్థిస్తున్నావు అంటే ఖచ్చితంగా సమర్థించను. లగచర్ల విషయంలో ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి వాళ్ళకు శిక్ష పడాల్సిందే. రైతులకు బేడీలేసినటువంటి ఆఫీసర్లపైన చర్యలు తీసుకోవాల్సిందే, దీనికి ఆధారం లేవు. కానీ కేటీఆర్కు సంబంధించినటువంటి బాధితులు, అలాగే ఆయన బావ అయినటువంటి హరీష్ రావు బాధితులు చాలామంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో 9.5 ఏళ్లలో 13 లాకప్ డెత్తులు, 13 లాకప్ డెత్తులు అయినాయి. దేనికోసం అయినాయి? ఎవరి ప్రభుత్వం ఉంది, ఎవరి ఆదేశాల మీద అయినాయి? కేటీఆర్ చెప్పు. ఇదే కాకుండా నేరెళ్లకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. నేరెళ్లకు సంబంధించినటువంటి బాధితులు ఇప్పటికి కూడా 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి నేరెళ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో కనీసం సంసారాలకు అక్కర రాకుండా వాళ్ళని కొట్టించినటువంటి చరిత్ర నీది కాదా కేటీఆర్? నీ బావది కాదా? దాన్ని మర్చిపోతారా? జనాలు మర్చిపోతారా? వాళ్ళ ఉసురు దాకదా? ఆల్రెడీ ఉసురు దాకే ఆల్రెడీ ప్రభుత్వం కోల్పోయింది, అయిపోయింది. నీ అయ్యా తాగి ఫామ్ హౌస్లో పంటాడు, నువ్వేమో నోటుకు వచ్చినట్టు ఏదైతే అది మాట్లాడుతూ ఉంటావు. సో ప్రజలు బుద్ధి చెప్పిన నీకు ఆ పాపం దాకింది. ఆ నేరెళ్ళకు సంబంధించినటువంటి బాధితుల యొక్క ఉసురు, అలాగే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఏవైతే చాలా ఇష్యూస్ ఉన్నాయో, ముఖ్యంగా పసిపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో, పోడు భూముల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఎవరైతే గిరిజన అమాయకులైనటువంటి ఆదివాసీలు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి పిల్లలకి తల్లులకి ఎడబాపినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కాదా? పాలు తాగేటువంటి పిల్లలేమో ఇంటి దగ్గర ఉంటారు, పాలు పట్టాల్సినటువంటి తల్లులేమో మీరు పెట్టినటువంటి ఆ చిత్రహింసలకు గురైపోతారు. సో దీన్ని కూడా జనాలు ఏమైనా మర్చిపోయేలా? ఎక్కడ కూడా మర్చిపోలేదు. మీరు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, పాపాలు ఇవన్నీ
జనాలు గుర్తుపెట్టుకున్నారు, మీకు గుర్తులేదు కావచ్చు. కానీ ఇవాళ రైతుల మీద మీరు చూపెడుతున్నటువంటి ఏదైతే కపట ప్రేమ ఉందో దీన్ని ఎవరు కూడా హర్షించరు. నువ్వు మాట్లాడేటువంటి నీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడేటువంటి అర్హత ఖచ్చితంగా లేదు. ముఖ్యంగా కేటీఆర్ ఫ్యామిలీకి, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఇంకా సిగ్గర్పిస్తలేదే కేటీఆర్ నీకు. ఇంకా ఏదో ఫ్లెక్సీలో పట్టుకొని వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఏదో నానా హంగామా చేయాలి. నువ్వు లేవా లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి వెనకాల నువ్వు కాదా చేసిందాడా? ఈ అంత సంబంధించినటువంటి దాడికి ఎన్ని రోజుల కానించి ఈ పకడ్బందీ అయినటువంటి స్కెచ్ చేసినావు. నువ్వు లేవా అంటే వాళ్ళందరూ ఉసుగొల్పాలే, రాజకీయంగా లబ్ధి పొందాలి. ఇది కేటీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య. మొదటి నుంచి అంతే. తెలంగాణ ఉద్యమంలో 1200-1300 మందిని పొట్టను పెట్టుకోవడం, హరీష్ రావుకు అగ్గిపెట్ట దొరకది, కేటీఆర్కి ఏమో ఈ ఉరితాడు దొరకది. ఇక మళ్ళా వాళ్ళ అయ్యే సంగతి అంటావా ఇక మన అందరికీ తెలుసు కదా. ఇక మామూలు సంబంధించినటువంటి యాక్టర్ కాదు ఆయన, ప్రకాష్ రాజ్ కంటే ఎక్కువ. ఆయనేమో నేను సాగు బతుకుల మధ్యలో ఉన్నా, నేను సాగు నోట్ల తలకాయ పెట్టినా కానీ నా తలకాయ ఇరకలేదు, ముక్కు లోపల దాకా పోలేదు, నేను అందుకే సావలేదని చెప్తాడు. వీళ్ళు ఈ డ్రామాలాడి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఏమి లేవు. ప్రజలను రెచ్చగొట్టాలి, వీళ్ళు వెనకాల ఉండి పదవులు అనుభవించాలి. సో ఒకసారి చూద్దాం నీ బాగా చేసినటువంటి వ్యవహారం కానీ నువ్వు మాట్లాడేటువంటి విధానం కానీ. సరే ఇప్పటికి సైతం కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒకవేళ కనుక కేటీఆర్ నిజంగా సరే వాళ్ళని రైతులని అరెస్ట్ చేయడం జరిగింది, కలెక్టర్ మీద దాడి చేసింది అనేది ఆ నెపంతో ప్రభుత్వ అధికారుల మీద దాడి కావచ్చు, ప్రభుత్వ వాహనాల మీద రాళ్ళేసి చంపేటువంటి ప్రయత్నం చేసింది అన్నటువంటి కేసులో కొంతమంది ఉద్దేశపూర్వకంగా చేయొచ్చు. కానీ చాలామంది దాంట్లో రైతులు, అసలైనటువంటి రైతులు, వాళ్ళకి ఏం సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఇరుక్కోపోయారు. వాళ్ళు బయటికి రావాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళపైన ఇమ్మీడియట్గా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సినటువంటి ఆస్కారం కూడా ఉన్నది. కానీ మీరు ఈ మాట్లాడుతున్నటువంటి మీరు ఏదైతే ఉన్నదో దాంట్లో ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా లేదు అంటారు. ఉద్దేశపూర్వకంగా లేకపోయి ఉంటే పాపం వాళ్ళని చంపేటువంటి ప్రయత్నం రైతులకు అంత ధైర్యం ఉంటుందా? సో ఒకసారి చూద్దాం కేటీఆర్ ఇలా మాట్లాడినటువంటి అసెంబ్లీలో గుండెపోటుతో వచ్చిన రైతుకు బేడీలు సిగ్గు అని చెప్పేసి వీళ్ళ ప్రభుత్వంలో మామూలుగా ఏమి లేవు, వీళ్ళ ప్రభుత్వంలో కూడా బేడీలు వేసిండు. సో ఎవడైనా ఒక్కడే, వాళ్ళకి కావాల్సింది అంతిమంగా రాజకీయ ప్రయోజనం. సో దాంట్లో జరిగినాయి, ఇప్పుడు దీంట్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. సో ఒక మాట నేను ఎందుకు మళ్ళీ ఆఫ్ చేసినంటే ఒక విషయం చెప్తా ఉన్నా. కేటీఆర్ నువ్వేమంటా ఉన్నావు, రైతుల పైన 3rd డిగ్రీ చేసిల్ అనేది. ఇలా ఎవడు ఇక్కడ కనబడట్లేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎమ్మెల్యేలు ఏ ఒక్కడు కూడా రైతు కాదు కదా. వీళ్ళు లగచర్లలో బాధితులు కాదు కదా. నీకు ఎవరు చెప్పిండు రైతుల పైన 3rd డిగ్రీ చేపిస్తారని? ఏ ఒక్క రైతైనా బయటకు వచ్చి చెప్పిండా? ఏ ఒక్క రైతైనా బయటకు వచ్చి చెప్పిండా? ఒకవేళ కనుక వాళ్ళు రైతులకు బయటకు వచ్చి ఖచ్చితంగా మేము వాళ్ళ పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు మా పైన 3rd డిగ్రీ చేసిండ్రు, మమ్మల్ని విచక్షణ రహితంగా కొట్టిళ్ళు, మేము కాళ్ళ వేళ్ళ పడ్డగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టిళ్ళు, మమ్మల్ని కొడతా ఉంటే ఈ వెనకాల ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు తిరుపతి రెడ్డి మేము చూసినాం ఆయన ఫోన్లో కనపడ్డాడు అని చెప్పేసి ఏ ఒక్క రైతైనా బయటకు వచ్చి కనుక స్టేట్మెంట్ ఇచ్చినట్టు అయితే ఉంటే, బయటకు వచ్చి చెప్పినట్టు అయితే ఉంటే ఖచ్చితంగా వాళ్ళ భారతం పట్టాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది, ఈవెన్ రేవంత్ రెడ్డి అయినా కానీ. ఎందుకంటే ఎవరికి ఆ అర్హతలు లేవు. రైతులను తీసుకుపోయి 3rd డిగ్రీ వాళ్ళు మర్డర్ చేసిల్లా, మానభంగాలు చేసిల్లా? సో ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే ఎవరు కూడా మేము ఖచ్చితంగా ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదు. మేమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా. సో ఈయన ఏమంటా ఉన్నాడంటే ఇప్పుడు ఆ రైతులేమో రైతులకు 3rd డిగ్రీ పెట్టిళ్ళు, దీని వెనకాల రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడు అంటాడు. చూడు ఒకసారి ఆయన కూడా వినండి. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ఇప్పటికే ఒక పక్కన లగచర్ల ఇష్యూలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దేని పట్ల రైతులను తీసుకుపోయి ఎట్టెట్లా అరెస్ట్ చేస్తారనేది.
కానీ ఇప్పుడు ఈయన చెప్తా ఉన్నటువంటి ఈ కరెంట్ షాకులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి థర్డ్ డిగ్రీ చేపించి అట్లాంటి పరిస్థితి ఉంటుందా? అట్లాంటి పరిస్థితి ఉంటుందా? కానీ ఈయన చెప్తున్నటువంటి అంశానికి మరో పక్కన రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఖచ్చితంగా లింకప్ అయి ఉంది. అంటే ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం మనకు ఆ మాటలలో కనబడట్లేదా? సో రైతులు నిజంగా కూడా నీలాగా రైతులు బయటకు వచ్చి ఇలా మీడియా ముఖంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిలంటే ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం, దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులపైన శిక్షించాలని చెప్పేసి ఖచ్చితంగా కొట్లాడతాం. కానీ దొంగ అనేటువంటి తీరుగా ఇలా కేటీఆర్ యొక్క అరుపులు పెడబొబ్బలు కనబడతా ఉన్నాయి. మరి కేటీఆర్ ఈ వీడియో అయిపోయింది కదా, ఒకసారి ఇంకో వీడియో చూపెడితే సిగ్గు తెచ్చుకో. ఇప్పుడైనా నీ బావ చేసినటువంటి ఒక వ్యవహారం ఏది అక్కడ సిద్దిపేటలో ఏది ఆ పోలీసు రాధాకిషన్ రావునో లేకపోతుంటే ఇంకోనో ప్రభాకర్ రావునో అడ్డం పెట్టుకొని ఆయన కొడతా ఉంటే ఆ ప్రభాకర్ రావు హరీష్ రావు చూస్తూ ఉన్నాడట. నువ్వు అంటా ఉన్నావు కదా కరెంట్ షాకులు పెట్టి ఈ థర్డ్ డిగ్రీ చేయించాలి అనేది. నువ్వు ఎన్నిసార్లు చూడవచ్చు ఇట్లా? ఇలా నువ్వు చాలామందిని ఇబ్బంది పెట్టావు కదా, నీ ఇసుక దందా నీ వ్యవహారాలకు అడ్డం వచ్చి ప్రశ్నించేటువంటి వాళ్ళకి ఏ విధంగా అనగదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేసినావు కదా కేటీఆర్. నువ్వు ఎంతమందికి సంబంధించినటువంటి వాళ్ళని హింసించినావు, వాళ్ళని పోలీసులు హింసిస్తూ ఉంటే నువ్వు వీడియో కాల్లో ఎన్ని చూసినావు? అంటే నీకు అటువంటి ఉద్దేశం ఉన్నది కాబట్టి వీళ్ళు కూడా ఈ రకంగా చేయొచ్చు ఈ ప్రభుత్వం అన్నటువంటి ఒక ఉద్దేశం కలుగుతూ ఉంది తప్పించి ఇంకేమీ లేదు. సో గతంలో మాట్లాడినటువంటి చక్రధర్ గౌడ్ కావచ్చు, చక్రధర్ గౌడ్ మనకు అందరికీ తెలిసి సిద్దిపేట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అప్పుడు వేరే పార్టీ బీజేపీ కావచ్చు ఇంకా మిగతా సంబంధించిన పార్టీలతోటి మొన్ననేమో బీఎస్పీలో ఏమో పోటీ చేసినట్టుంది. సరే ఏదేమైనప్పుడు కూడా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆయనకు ఆ సంబంధించిన టార్చర్ అనుభవించింది కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు. టార్చర్ అనుభవించింది నీకు కేటీఆర్, నీకు కాదు అసలు నీకు కాదు కదా థర్డ్ డిగ్రీ చేసింది. నిజంగా కూడా నీకు థర్డ్ డిగ్రీ చేస్తే నువ్వు అనాలి నన్ను థర్డ్ డిగ్రీ చేసి నేను ఆ జైలుకు పోయినప్పుడు నన్ను అరెస్ట్ చేస్తానని. నువ్వైతే కాదు కదా. ఈయన సిద్దిపేటకు సంబంధించినటువంటి ఈయన చెప్తా ఉంటాడు ఎవరు చక్రధర్ గౌడ్ నన్ను హింసించాలని. అలాగే రైతులు కనుక బయటకు వచ్చి చెప్పినట్టు అయితే ఉంటే దానికి ఖచ్చితంగా కూడా దానికి పరిష్కారం ఏంటిది, దాని వెనకాల ఉన్నటువంటి దానిపైన ఏంటిది అన్నటువంటిది విచారణ జరగాలి. సో ఈయన చెప్తా ఉన్నటువంటి అంశం చూసుకోండి ఒకసారి. రాధాకిషన్ రావు గారు అంటాడు చక్రధర్ ఇక్కడ నేను చంపినా నన్ను అడిగేటోడు లేడు అని ఒక మాట. నువ్వు సరెండర్ కావాలి బీఆర్ఎస్కి, హరీష్ రావుకి ఎదురుగా పోవద్దు, నువ్వు జైలుకు పోయినా బతకలేవు, నేను జైల్లో కూడా చంపుతారు అన్నాడు. నన్ను కొడుతుంటే ఫోన్లో హరీష్ రావుకి వీడియో కాల్ చేసి చూపిస్తుండు రాధాకిషన్ రావు. ఇంకేం కావాలి? ఆ ఫోన్లో నన్ను కాదు హరీష్ రావు శునకానందం పొందలేను నన్ను కొడుతుంటే. అంటే ఎప్పుడు కొట్టి చంపేస్తారంటే భయపడతాం అనుకున్నాం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ స్టేట్మెంట్ చాలు కదా, ఆయన అన్నటువంటి విషయం కదా. ఎవరు చక్రధర్ గౌడ్ చెప్తా ఉన్నాడు కదా, ఎవరు నన్ను కొట్టిను నువ్వు శునకానందం పొందలేదని వాడు కూకొని నన్ను కొడతా ఉంటే హరీష్ రావు కదా వీడియో కాల్లో ఉంది అని చెప్తా ఉన్నాడు కదా. మరి ఆ రోజు ఎక్కడ పోయింది కేటీఆర్ నీ ముఖం? ఆ రోజు అడగలేదు. ఆ నేరాలకు సంబంధించిన బాధితులను కొట్టించేటప్పుడు అది అడగలేదు. కేవలం ఏది లేదు, తెలంగాణ ప్రజలారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరోసారి రాష్ట్ర ప్రజలని ఒక సెంటిమెంటల్గా వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం. సెంటిమెంటల్ మీన్స్ పోలీసు వాళ్ళను ఉసుగొల్పి అందరి పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది అన్నటువంటి ఒక బదనాన్ని కనుక తెలంగాణ ప్రజల్లోకి కనుక వెళ్ళినట్టు ఉంటే రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఒక నీచమైనటువంటి ప్రయత్నం. కేటీఆర్ నీ ముసలి కన్నీళ్ళు అందరికీ తెలుసు, నువ్వు ఇప్పటికైనా నీ డ్రామాలు ఆపు. నిజంగా కూడా నేను మరోసారి చెప్తా ఉన్నా, నిజంగా ఆ విషయంలో కనుక లగచర్ల విషయంలో కనుక రైతులను కనుక కొట్టినట్టు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎంత పెద్దోడు ఉన్నప్పుడు కూడా వదలొద్దని చెప్పేసి మరోసారి కూడా చెప్తా ఉన్నాం. కానీ నువ్వే కేటీఆర్, నువ్వే వచ్చి మీడియా ముంగడికి వచ్చి ఈ విధమైనటువంటి ఈ ఆరోపణలు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు చేస్తే ఎవరు కూడా క్షమించరు. ఇది అయితే గుర్తుపెట్టుకో కేటీఆర్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.